శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రాద్ధకల్పం. బృహస్పతి ఇట్లనెను, ఇక పవిత్రములైనవి తగినవి అయిన శ్రాద్ధకర్మలు దానములను వాటి ఫలములను చెప్పెదను. మంచు పడ్డప్పుడు అగ్నిహోత్రం చేయవలను, లేక మంచునైనను అచ్చటి నుండి తీసివేయవలను. అక్కడ అగ్నిహోత్రం పరమపుణ్యం. రాహుదర్శనం కానప్పుడు రాత్రి శ్రాద్ధం చేయరాదు. రాహుదర్శనం నా వేగముగా సర్వస్వము చేత శ్రాద్ధం చేయవలను. రాహుగ్రస్త సూర్య చంద్రగ్రహణ సమయమున శ్రాద్ధం చేయనివాడు బురదలోని గోవు వలె నశించును. అప్పుడు శ్రాద్ధం చేయవాడు సముద్రం నందు వాని వలె నావ వలె పాపమగ్నులను ఉద్ధరించును. విశ్వదేవ సంబంధమైనది సోమ సంబంధమైనది అయిన బహుమాంస పరమైన హవిస్సును వదలవలను. ఖడ్గమృగం యొక్క కొమ్మును వదలవలను. పూర్వం మహాత్ముడైన దేవేంద్రునిచే వారించబడుచు త్వష్ట సచీపతి అయిన ఇంద్రుని సోమమును తాగుచు భూమి యందు పడిపోయెను. అతని యొక్క తెరుచుకున్న ముక్కల నుండి వెలువడ్డ సోమ బిందువులు పితరులపై శ్యామాకములుగా పుట్టి పూజించబడినవి. ఆ శ్లేష్మముల చల్లనివై చెరుకుల వలె మధురములైనవై మనోహరములైనవి. శ్యామాకముల చేతను చెరుకుల చేతను పితరుల సార్వకామికమైన ఆగ్రయణమును చేయవలను. అతడు వేగంగా సిద్ధిని పొందును. చామలు, హస్తినామకము, పొట్ల, ములకపండు, తీవ్రమైన అగస్య శిఖ, అన్ని కషాయములు మొదలైనవి, తక్కిన స్వాదువులు, మధురములను, సొంఠి, దీర్ఘమూలకము, రుచ్యములైన వెదురు మొలకలు, సర్జకము, భూస్తృణములు, ఇవన్నీ శ్రాద్ధమున ఈతగినవి. ఇక శ్రాద్ధకర్మలో నిత్యము వదలవలసిన వాడిని చెప్పెదను. గృంజనమైన లసనము, నమలినప్పుడు కరకరమునను, పలాండువు, కరంబాదులు, తక్కిన రసగంధం లేనివి, ఇవన్నీ శ్రాద్ధకర్మలో వదిలివేయతగినవి. ఈ వదిలివేయుటకు కారణం ఏమంటే, పూర్వం దేవాసుర యుద్ధమున దేవతలచే జయించబడిన బలి యొక్క గాయముల నుండి పైకి వస్తున్న రక్తబిందువులు భూమిపై పడి లసనాదులుగా ఉద్భవించినవి. అందువల్ల ఇవి శ్రాద్ధకర్మలో నిత్యం వదిలివేయతగినవి. తర్వాత వేదమును చెప్పిన చెట్ల చిగురులు, ఊషరములైన లవణములు శ్రాద్ధకర్మలో వదలదగినవి. రజస్వలులైన స్త్రీలు కూడా వదిలివేయతగిన వారే. దుర్గంధం కలది, నురుగు కలది అయిన జలము, ఆవుకి తృప్తినియ్యలేని మగగోవు, రాత్రియందు చరించు గోవు, ఇవన్నీ శ్రాద్ధమున వర్జ్యములు. గొర్రె, మృగము, ఒంటె, గిట్టలు, చీలని గుర్రము మొదలైనవి, బర్రె, చమరి మృగం, వీని పాలు శ్రాద్ధమును తెలిసి వాడరాదు. ఈ తర్వాత శ్రాద్ధమును వదలవలసిన దేశములు చెప్పెదను. శ్రాద్ధము చూడరాని వారు శ్రాద్ధములో మొత్తం శౌచములు వీటిని చెప్పెదను. వన సంబంధములైన కందమూలములు, ఫలాహారములు వినిచే శ్రద్ధగా శ్రాద్ధం చేసిన వాడు కోరిన రాష్ట్రం పొందును. యశస్కరమగ స్వర్గమును, మోక్షమును పొందును. అనిష్ట శబ్దముల కల్లోలములను, జంతువుల వ్యాప్తిని, దుర్గంధ భూమిని శ్రాద్ధకర్మలో వదలవలను. ఆగ్నేయ దిశాద్వారముగా సాగర పర్యంతం పోవు నదులు త్రిశంకు దేశమును 12 యోజనములు విస్తీర్ణముగా శ్రాద్ధమును వదిలివేయవలను. మహానదికి ఉత్తరమున, కైకటమునకు దక్షిణమున ఉన్న దేశము త్రైశంకు దేశం. సింధువుకు ఉత్తరమున ఉన్న దేశము. ఇవి ప్రణష్టములైన ఆశ్రమ ధర్మములు గల దేశంలో. వీటిని శ్రాద్ధమున ప్రయత్నపూర్వకంగా వదిలివేయవలను. సువ్యవస్థితమైన శ్రాద్ధమును దిగంబర నగ్న సన్యాసులు మొదలైన వారు చూడరాదు. వారి చేత చూడబడినవి పితరులను కానీ పితామహులను కానీ చేరవు. అంతట శమ్యువు, ఓ బ్రాహ్మణ ముఖ్యులలో శ్రేష్ఠ భగవన్, నగ్నాదులను గురించి అడుగుచున్న నాకు వారి విషయమై ఇంకనూ విస్తరముగా చెప్పుము అని అడగగా, ఈ విధంగా అడగబడిన మహాతేజస్వి బృహస్పతి ఆ శమ్యువుతో, సర్వప్రాణులు త్రయీ సంవరణము, ఋక్, యజుస్, సామవేద త్రయము చెప్పిన వాని ఇష్టపూర్వకంగా ఆచరించవలను. అజ్ఞానమున దాన్ని త్యజించిన వారు అగ్నిలో ఆలంబనము లేని నరుడు, ఆలంబనము లేని వృషభము కూడా ప్రలీనము చెందును. వృషభమును వదిలి వేరొకచో మోక్షమును వెతుకువాడు ప్రలీనుడు అగును. వృషభం వేదములతో సమానమైనది. దీన్ని చక్కగా చూడనివాడు ప్రలీనుడగును. పూర్వం దేవాసుర యుద్ధమున అసురులు పరాజితులైరి. ఆ కారణం నా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్ని విధములుగా అంతటను వ్యాపించిరి. ఇది పాషండ వైకృత స్థానమున బ్రహ్మ సృష్టి కాదు. ద్విశ్రాద్ధకుడు, నిర్గ్రంథులు, శాఖ్యులు, పుష్టి కలంసకులు, వారు ధర్మమును అనుసరించరు. వారు నగ్నాదులైన జనులు. వ్యర్థంగా జడలు ధరించేవాడు, వ్యర్థంగా ముద్రలు ధరించేవాడు, వీరందరూ నగ్నాది జనులు. కులంధములు అనగా కులనాశకులు, నిషాదులు, పుష్టి వినాశకులు, కృత కర్మాక్షితులైన వీరు
కుమారులుగా చెప్పబడినారు. వీరిచే నిర్వర్తించబడినదియు లేక చూడబడినదియు అయిన శ్రాద్ధమునకు వెళ్ళిన మానవులు, బ్రహ్మహత్య చేసినవాడు, చేసిన మేలు మరచినవాడు, నాస్తికులు, గురుతల్పగులు, దస్యులు, క్రూరులు వీరు చూసిన శ్రాద్ధములను వదిలివేయవలను. ఇతర పాపకర్మలను కూడా శ్రాద్ధం చూడనీయరాదు. విశేషించి దేవదేవర్షుల నిందలో ఆసక్తులైన వారిని శ్రాద్ధమునకు వదిలివేయవలను. పైవారిచే చూడబడిన శ్రాద్ధములు రాక్షసులను, యాతధానులను చేరును కానీ పితరులను చేరవు. కృతయుగం బ్రాహ్మముగా చెప్పబడినది. త్రేతాయుగము క్షత్రియ యుగము అనబడినది. ద్వాపరం వైశ్యయుగము అనిరి. కలియుగం శూద్రము అనబడినది. పితరులిట్లనను. కృతయుగమున వేదములు పూజింపదగినవి, త్రేతాయుగమున దేవతల పూజలు, ద్వాపరమున నిత్యము యుద్ధములు ప్రకాశింపదగినవి, కలియుగమున పాషండుల పూజలు. అవమానుడైన అపవిత్రుడైన వాడు కోడియు, ఊరపందియు, కుక్కయును ఇవి దర్శనమాత్రమున శ్రాద్ధమును ధ్వంసం చేయును. శవసూతకము తగిలినవాడు, దీర్ఘరోగములు తగిలినవాడు, మలినులో, పతితులు వీరి చేత ఏ విధంగా ఆయనను శ్రాద్ధం చూడబడరాదు. వీరు శ్రాద్ధాన్నం చూచినా అది హవ్యకవ్యములకు పనికిరాదు. వారి చేత తాకబడిన ప్రధానమైన వస్తువు సంస్కార స్వాపద అగును. సంస్కారమునకే నిలబడిన క్రూరమగును. హవిస్సుల సమూహములు పూర్వమే వదలబడినవి. ఇక మట్టితో కూడిన నీటి ప్రోక్షణం విధించబడును. తెల్ల ఆవాలను, నల్ల నువ్వులను చల్లవలెను. గురు, సూర్య, అగ్ని వస్తువుల దర్శనం ప్రయత్నపూర్వకంగా చేయవలెను. ఆసనములను ఎక్కుచుండగా పాదముల చే తొక్కబడినదియో, అపవిత్రములై చరించు మృగములు చూచినదియో, ఎండినది చలిది అయినదియో, తిన్నదియో, అంతటా చెడిపోయినదియో, అగ్రమున నాకబడినదియో, ఇసుక, వెంట్రుకలు, రాళ్ళు, కీటకములు వీనిచే కలిసినది, యవాదులతో సారం తీసిన పిడిచ రూపమును, ప్రత్యక్షంగా ఉప్పుగా చేయబడిన సిద్ధాక్షతములైన భక్ష్యములు, వస్త్రములతో విదల్చబడినవియో, శ్రాద్ధకర్మలో వదిలివేయదగినవి, వేద విరోధముచే కొందరు తమను విజ్ఞానులుగా భావించువారు ఉందురు. ఆ అజజ్ఞపతులను అట్టివారు శ్రాద్ధమునకు రజస్సు వంటివారు. పెరుగు, శాకము అట్లే తినకూడనివి. సుక్తమును ఇవి వదిలివేయదగినవి. వంకాయ వదిలివేయవలను. అన్ని రసాయనముల అభిషవములను, సైంధవ లవణము అట్లే మానస సంభవమైన దాన్ని, చిత్తం తలిచిన దాన్ని ఇయ్యవలను. ఇది పవిత్రమై పరమమై ప్రత్యక్షంగా కూడా ఉండును. దాన్ని అగ్నిలో వేసి చేతులను కప్పి ప్రయత్నంతో బంధించవలను. తర్వాత దాన్ని శిరమును పొందింపవలను. అదియే బ్రహ్మతీర్థము అనబడినది. ద్రవ్యములను చూచుటయును, తర్వాత అవపనము చేయుటయు చేయవలను. అటు నుంచి నీటిచే తడపవలనట్లే నీళ్లలో ఉంచవలను. అరిష్టములు ఎక్కువగా ఉన్నప్పుడు బిల్వమును, ఇంగువ, స్వదనములను ఉంచవలను. విదలములైన వాని అన్నింటికి నీ ధర్మమునకు వలె శౌచం చేయతగినది. అట్లే దంత అస్థి దారువులకు, కొమ్ములకు అవలేఖనం చేయవలను, అనగా కిందుగా రాపిడి చేయవలను. అన్ని మట్టి వస్తువులను మరల కాల్చుటతో శుద్ధి అగును. మణి, వజ్ర ప్రవాళములకు, ముక్త, శంఖమణికిని, తెల్ల వాలకల్కముతో కానీ, నువ్వుల కల్మషంతో కానీ శుద్ధి అగును. అవికముల యొక్క సర్వవాళములకు అన్ని విధముల శుద్ధి అగును. అన్ని అవికముల వాళములకు మట్టి నీళ్లతో శుద్ధి విధించబడును. ఆద్యంతంలో పవిత్రములైన వాటిని మరల నీటితో కడగవలెను. నూలు వస్త్రములకు భస్మంతో శుద్ధి చెప్పబడినది. ఫల, పుష్ప, శలాకాలకి నీటిలో ముంచి తేల్చుటతో శుద్ధి, ఊడ్చుట, ప్రోక్షణం, అలకుటయో భూమికి శుద్ధక్రియలు. గ్రామము వెలుపల నుండి వెలువడిన భూమి వాయువు చేత పవిత్రమగును. ధనుష్మంతమునకును పక్షులకు మట్టితోనే శుద్ధి చెప్పబడినది. ఇది శౌచం యొక్క ఉత్తమ విధి. ఆ తర్వాత నేను చెప్పున్నది వినుము. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.